ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ఎంపీలు పోటీతత్వంతో పనిచేయాలన్న సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ గురించి ఆలోచించుకుంటే రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని తెలిపారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో ముఖ్యం కాదని తామేం చేయాలనేది కీలకమన్నారు. అవసరమైతే ఎంపీలు మంత్రులను వెంటబెట్టుకుని కేంద్ర మంత్రులను కలవాలని ఆయన సూచించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలు మంత్రులకు చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే ఢిల్లీ జగన్ ధర్నా చేయాలనున్న వారిని అంశంపై భేటీలో ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తుంది. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని రాబట్టాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం. కేంద్రంతో కూడా మంత్రులు సంప్రదింపులు జరపాలని చంద్రబాబు సూచించారు. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ఎంపీలు పోటీతత్వంతో పనిచేయాలన్న సీఎం చంద్రబాబు జగన్ గురించి ఆలోచించుకుంటే రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని తెలిపారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో ముఖ్యం కాదని తామేం చేయాలనేది కీలకమన్నారు చంద్రబాబు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ముగిసింది. ఇందులో భాగంగానే ఏదైతే వచ్చేటువంటి పార్లమెంట్ సమావేశాలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలో ఢిల్లీ పేరుతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం ఎంపీలందరూ కూడా ముక్త కంఠంతో జగన్ వైఖరిని తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజులు మాత్రమే అయింది. 45 రోజుల వ్యవధిలోనే ఇంత భారీ స్థాయిలో జగన్ కావాలని రాజకీయం చేసేటువంటి కోణంలో భాగంగానే ఆయన ఉద్దేశపూర్వకంగా ఢిల్లీ కేంద్రంగా నిర్వహించేటువంటి ఆందోళన కార్యక్రమం పైన, ప్రభుత్వం పైన అక్కసు కక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి ఆధారాలు కూడా లేకుండా కేవలం రాజకీయ కోణంలో మాత్రమే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ రకమైనటువంటి వైఖరిని జగన్ అనుసరిస్తున్నారన్నటువంటి అభిప్రాయాన్ని మెజారిటీ ఎంపీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినందుకు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ముందుగా అవగాహన చేసుకుని ఆయా శాఖలకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇందులో భాగంగానే ప్రభుత్వం అనుసరించేటువంటి వ్యూహాల్లో భాగంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నాం కాబట్టి కూటమి పెద్దలను కూడా ఒప్పించి, కూటమి పెద్దలతో కూడా మాట్లాడి, కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, అదేవిధంగా విభజన తర్వాత ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా నిర్ణయానికి వచ్చారు. సో అందులో భాగంగానే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు ఎంపీలకి, మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసినట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే భారీ మెజారిటీతో, భారీ అంచనాలతో గెలిపించారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిపించాలన్నటువంటి ఒక సూచన మాత్రం చంద్రబాబు నుంచి వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.